సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. పిజ్జా సినిమాతో విజయ్ సేతుపతి తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయ్యాడు. పిజ్జా తెలుగులో కూడా సూపర్ హిట్ కావడంతో సేతుపతి మన ఆడియన్స్ రిజిస్టర్ అయిపోయాడు. ఇక పిజ్జా కంటే ముందు వచ్చిన సుందరు ప్యాండన్ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా యాక్ట్ చేశాడు. ఆ మూవీలో నటనకు గాను ఉత్తమ విలన్ గా తమిళనాడు స్టేట్ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత విజయ్ సేతుపతి వర్సిటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రత్యేక పాత్రల్లో మెరిశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరించాడు. హీరోగా మెప్పించాడు. సేతుపతి అంటేనే విలక్షణ పాత్రలకు కేర్ ఆఫ్ అనేలా నిలిచాడు. ఏ పాత్ర చేసినా విజయ్ విజృంభించాడు. 96, మహారాజా ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ను జనం ముందుకు తీసుకొచ్చాడు. అయితే విలన్ పాత్రలు చేయటం మాత్రం కత్తి మీద సామే. జవాన్, మాస్టర్, విక్రమ్, ఉప్పెన ఇలాంటి చిత్రాల్లో విజయ్ విలన్గా అదరకొట్టారు. అయితే అక్కడే విజయ్కి ఓ సమస్య వచ్చి పడింది. విలన్ పాత్రలు ఒప్పుకుంటే హీరో రోల్స్ రావటం లేదు. దాంతో ఓ నిర్ణయం తీసుకున్నాడు. విలన్ పాత్రలు చేయకూడదని డిసైడ్ అయిపోయాడు. గత కొంతకాలంగా అలాంటి రోల్స్కి దూరంగా ఉంటున్నాడు. అయితే విక్రమ్లోని పాత్రను చేయటం కూడా విజయ్కి ఇష్టం లేదు. లోకేష్ కనకరాజు మాటలు కాదనలేక ఒప్పేసుకున్నాడు. విక్రమ్ తరువాత మళ్ళీ అలాంటి నెగిటివ్ రోల్స్ జోలికే వెళ్ళలేదు విజయ్. ఇక ఇప్పుడు మళ్ళీ విజయ్ తన మనస్సును మార్చుకున్నాడు. ఓ మూవీలో విలన్గా కనిపించబోతున్నాడు. అందుకు ఓ బలమైన కారణం ఉంది. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. శింబు హీరోగా వెట్రిమారన్ డైరెక్షన్లో అసరన్ అనే మూవీ వస్తుంది. ఇక తమిళ చిత్రసీమలో వెట్రిమారన్ ఓ సంచలనం. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ సినిమాల్లో నటించాలని అందరూ అనుకుంటారు. అయితే వెట్రిమారన్ మాత్రం తను సృష్టించుకున్న పాత్రకు ఎవరు సరిపోతారో వాళ్ళనే ఎంచుకుంటాడు. అసరంలో ఓ నెగిటివ్ రోల్ని క్రియేట్ చేశాడట. ఆ పాత్రకి విజయ్ సేతుపతి అయితే కరెక్ట్గా సూట్ అవుతాడు అని ఆయనకు అనిపించింది. దాంతో విజయ్ని సంప్రదించాడు. అయితే విజయ్ విలన్ రోల్స్ చేయొద్దని నిర్ణయించుకున్నాడు. కానీ వెట్రిమారన్ అడిగేసరికి మళ్ళీ కాదని చెప్పలేకపోయాడట. అందుకే అసరన్లో నెగిటివ్ రోల్ చేయడానికి ఓకే చెప్పేశాడు. వెట్రిమారన్ కమర్షియాలిటీకి దూరంగా సినిమాలు రూపొందించే గ్రేట్ ఫిల్మ్ మేకర్. అయినా కానీ మారన్ సినిమాలు కమర్షియల్ బ్లాక్ బస్టర్లు కొడుతూ ఉంటాయి. రూటెడ్ కథలను ఎంచుకొని దిమ్మ తిరిగే వసూళ్లను రాబట్టడం ఒక్క వెట్రిమారన్కే తెలుసు. సమాజంలో అరిచివేయబడ్డ వర్గాల కథలనే ఎంచుకుంటాడు. వాటిని ఎమోషనల్గా ఓ రేంజ్లో తీర్చిదిద్దుతాడు. మరి అలాంటి దర్శకుడు ఓ రోల్ చేయమని అడిగితే విజయ్ సేతుపతి ఎందుకు నో చెబుతాడు? అయితే వెట్రిమారన్ విజయ్ సేతుపతి కాంబోలో విడుదలై 2 వచ్చింది. అప్పుడు అసరన్లో శింబు పాలిట విలన్గా మారాడు సేతుపతి. అసరన్ మూవీ సామ్రాజ్యం పేరుతో తెలుగులోకి రాబోతోంది.